Hello viewers, welcome back to my channel Journey with Monica. Today onwards we will start first class mathematics class. Before going to start, please subscribe my channel for more math contents and daily classes. స్టూడెంట్స్కే కాదు టెట్ ఆస్పిరెంట్స్ లాంటి వాళ్ళకు కూడా స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ నుంచి అన్నీ యూజ్ అవుతుంది. ఈజీ వేలో మ్యాథమెటిక్స్ ఎలా ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఇంక్లూడెడ్ అనేవి మనము ఇంగ్లీష్ కమ్ తెలుగులో ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ స్టార్ట్ చేసినాను. చూడండి, టాల్ అండ్ షార్ట్ డిఫరెన్సెస్ తెలుసు కదా. సో ఇక్కడ ఉమెన్ టాల్ ఉంది, గర్ల్ షార్ట్ ఉంది, అండ్ ట్రీ టాల్ ఉంది, ప్లాంట్ షార్ట్ ఉంది. ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఈజీనే ఉంటుంది, బట్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలనేది నా టార్గెట్. దెన్ ఆఫ్టర్ సెకండ్, థర్డ్ ఇలా వెళ్తూ ఉంటాయి మన క్లాసెస్. ఇక్కడ బిగ్ అండ్ స్మాల్, ఎలిఫెంట్ ఈజ్ బిగ్, ద డాగ్ ఈజ్ స్మాల్, and cup is small, the bucket is big, and top and bottom tells meeku top, the crow is at the top and the rabbit at the bottom. Look here, rabbit bottom lo undi, so crow top lo undi. Then the man is at the top, the car is at the bottom. Next, heavy and light, the watermelon is heavy, బరువు ఉండేదాన్ని హెవీ అంటారు, అండ్ ఆరెంజ్ ఈజ్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ లైట్ వెయిట్. ద క్యాట్ ఈజ్ హెవీ, సేమ్. ద యాంట్ ఈజ్ లైట్. నెక్స్ట్ థిక్ అండ్ థిన్, ఇవన్నీ వచ్చిన టాపిక్సే బట్ రివిజన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. థిక్ అంటే ఎక్కువ బరువు ఉండేది, ఆ బుక్స్ చూడండి లైట్గా ఉండేదాన్ని థిన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అండ్ అండర్ డిఫరెన్సెస్. ఆన్ అంటే ట్రీ పైన, ద క్రో ఈజ్ ఆన్ ద ట్రీ and the fox is under the tree. Under down side కింద ఉండేదాన్ని under అంటారు. And the man is sitting on the table, chair. A mouse is hiding under the table. Next we have some picture. Look, nearer and further. Look here, the dog is nearer to the boy but the elephant is farther from the boy. ఫర్దర్ అంటే దూరం ఉంది, నియరర్ అంటే దగ్గర అనేసి అర్థం. సో డాగ్ నియర్గా ఉంది, దగ్గర ఉంది బాబుకి, ఒక బాబుకి. నెక్స్ట్ ఎలిఫెంట్ వచ్చేసి దూరం ఉంది కాబట్టి ఫర్దర్ అంటారు. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ట్రీకి క్రో చాలా దూరం ఉంది, సో అది ఫర్దర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, గ్లాస్ జార్. ఏ జార్ అయితే నియరర్ ఉందన్నారు. నియరర్ అంటే దగ్గర, ఏ జార్ నియరర్గా ఉంది గ్లాస్కి, సో దానికి టిక్ చేయాలన్నమాట. గ్లాస్ జార్కి దగ్గర ఉండే జార్ని టిక్ చేసాం. అండ్ ఇక్కడ కూడా క్రాస్ అవుట్ చేయండి ఏదైతే మౌస్ ఫార్దర్ ఉందో అని అన్నారు. సో నియరర్ అంటే దగ్గర, ఫార్దర్ అంటే దూరం. So next we have another picture about the topic biggest and the smallest. Biggest అంటే పెద్దదిగా ఉండేది and the smallest అంటే చిన్నది. స్టార్టింగ్ 2 టాపిక్స్ కవర్ చేయాలన్నదే నేను ఏమ్గా పెట్టుకున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్. సో ఇవన్నీ బేసిక్స్. ఫస్ట్ క్లాస్ ఒకటే 3 పార్ట్స్లో నేను టెక్స్ట్ బుక్ ఫినిష్ చేయాలనేది నా టార్గెట్. చూడండి, బిగ్గెస్ట్ అంటే మీకు తెలుసు అండ్ ద స్మాలెస్ట్ అంటే చిన్నది. ఇక్కడ కూడా క్రాస్ చేయమన్నారు బిగ్గెస్ట్ ప్లాంట్, సో బిగ్గెస్ట్ ప్లాంట్ని క్రాస్ చేశాను. ఏది క్రాస్ చేయమంటున్నారు, ఏది సర్కిల్ చేయమంటున్నారు అనేది చూస్తే సరిపోద్ది. అండ్ హియర్ ఈజ్ ద ల్యాబ్ యాక్టివిటీ ఫర్ ద స్టూడెంట్స్. చిన్నపిల్లలకైతే మనం సండే టైంలో మన పిల్లలకి కూడా మనం ఇవ్వచ్చు. లాంగ్ షార్ట్ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ 2 పిల్లలు ఉన్నా ఒక్కరికైనా కానీ ఇలా చేయండి. ఒక స్ట్రింగ్ అంటే ఒకటి ఏదైనా దారం లాగా అలా ఇచ్చి బీడ్స్ ఆర్ ఏదైనా పూసలు సంథింగ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేసి బీడ్స్ ఒక 15 అలా ఇచ్చామనుకోండి. నెక్స్ట్ ఒక 4 to 5 గ్రీన్ బీడ్స్, ఒక రెడ్ వచ్చేసి ఎక్కువ గ్రీన్ తక్కువ ఇస్తే అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది వాట్ ఈజ్ లాంగ్ వాట్ ఈజ్ షార్ట్ అనేది. సో పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసినాం సక్సెస్ఫుల్గా. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సెకండ్ చాప్టర్ అబౌట్ నెంబర్స్ అప్ టు 20 అనమాట. ఎవ్రీవన్ తెలిసే ఉంటుంది. సో హియర్ ఈజ్ సమ్ పిక్చర్. ఈ పిక్చర్లో చూస్తూ మనము
యానిమల్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాయాలి. జస్ట్ ట్రీ బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి, డక్లింగ్స్ ఎన్ని ఉన్నాయి జస్ట్ కౌంట్ చేసి స్టోరీని చూస్తూ రాయాలి. సో అందుకనే నేను దీన్ని స్కిప్ చేస్తున్నా. ఆల్రెడీ తెలిసిందే, ఎవ్రీవన్ చెప్పేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ నేమ్స్ ఎవ్రీవన్ నోస్ దిస్ వన్. 1 2 3 4 ఇలా నెంబర్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఈజీగా పిల్లలు అయితే రాయొచ్చు. సో ఇక్కడ ఏం పెద్దగా కాన్సెప్ట్ లేదు కాబట్టి నేను టర్న్ చేసిన. అండ్ ఈ పిక్చర్ కూడా మీరు పిల్లలకి నేర్పిస్తూ ఈజీ వేలో టీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఈజీ వేలో మనం కూడా అర్థం చేసుకోవచ్చు, పిల్లలకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లుక్ హియర్ హౌ మెనీ ర్యాబిట్స్ ఆర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అన్నారు. ఇక్కడ పిక్చర్లో ఆల్రెడీ 3 ఉంది. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి 1 హోప్డ్ అవే అన్నారు. అంటే ఒకటి రన్ చేస్తూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ హౌ మెనీ ఆర్ దేర్ అంటే నెక్స్ట్ 3లోంచి 1 వెళ్ళిపోతే 2 కాబట్టి దెన్ 2. దెన్ ఆఫ్టర్ దట్ 1 మోర్ హోప్డ్ అవే అన్నారు. దెన్ మనకి రిమైనింగ్ ఉండేది ఓన్లీ 1. అగైన్ 1 మోర్ హోప్డ్ అవే అన్నారు. సో దేర్ ఈజ్ నో ర్యాబిట్స్ అండర్ ద ట్రీ. సో ఏం లేదు అంటే 0 ఉన్నట్టు. 0 మీన్స్ నథింగ్ ఆర్ నన్. 0 ఈజ్ రిటర్న్ యాజ్ లైక్ దిస్ సర్కిల్. ఓకే, 0కి అసలు వాల్యూ ఉండదు. సో ఏదైనా నెంబర్ ఆఫ్టర్ 0 వస్తే దెన్ వాల్యూ ఉన్నట్లు, 0కి వాల్యూ లేదు. ఓకే, సో 0 మీన్స్ నథింగ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ టాపిక్ అబౌట్ మేకింగ్ టెన్స్ అనమాట. సో 10 పెన్స్ ఒక బండిల్ లాగా చేస్తే దెన్ హియర్ 1 ఎగ్జాంపుల్ ఈజ్ దేర్. బిల్డింగ్ నెంబర్స్ చూడండి, 10 crayons. This is one bundle and one separate bundle is there. Here this is ones, this is tens. Here onwards ఇక్కడ నుంచి కాన్సెప్ట్స్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అనేది మనకు తెలుస్తుంది. సో పిల్లలకి టీచ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. సో ఒక 10 crayons కలిపితే అది 1 bundle. సో ఇట్ ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్. అండ్ వాట్ ఎవర్ ద సపరేట్ ఉండేదాన్ని వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. సో వన్స్ టెన్స్ ప్లేస్లో 1 ఉన్నట్లు అండ్ 2 crayons కాబట్టి 2. సో 12 అవుతుంది. హియర్ ఆల్సో 1 బండిల్లో 10 ఉన్నట్టు. సో దీనిది టెన్స్ ప్లేస్ కాబట్టి 1 లాగా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ 3 రిమైనింగ్ కాబట్టి 1 3 13. సో హియర్ వర్డ్ నేమ్స్ ఉంది, నంబర్ నేమ్స్ యూ కెన్ లర్న్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 10 + 4. 10 + 4 అంటే నెక్స్ట్ సేమ్ లైక్ దిస్ ఓన్లీ. 1 బండిల్కి 110 టెన్స్ ప్లేస్లో. లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. 10 crayonsవి 2 bundles ఉన్నాయి. అండ్ హియర్ నథింగ్ ఈజ్ దేర్ అట్ వన్స్ ప్లేస్. నథింగ్ మీన్స్ 0. ఓకే, 2 bundles ఉన్నాయంటే 2 tens. సో 2 tens అంటే 20. దెన్ వీ హ్యావ్ నెంబర్స్ అండ్ నెంబర్ నేమ్స్. దిస్ ఈజ్ వెరీ ఈజీ. 11 12 13 14 నెంబర్స్ అండ్ నెంబర్స్ నేమ్స్ 11 12 ELEVN 11 like number names are there. Next we have that missing numbers. We can easily find out. So నేను అందుకనే అక్కడ పేజ్ టర్న్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బిఫోర్ ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నెంబర్స్. హియర్ నేహా అండ్ దిస్ ఈజ్ వీరు అండ్ రీచా. చూడండి, నేహా మిడిల్లో ఉంది కదా, సో బిట్వీన్ అంటారు దాన్ని. నేహాకి బిఫోర్ ముందు ఉండేదాన్ని రీచా. సో నేహాకి వెనకాల ఉంది వీరు. సో ఆఫ్టర్ అంటారు. ముందు ఉండేదాన్ని బిఫోర్ అంటారు, వెనక ఉండేదాన్ని ఆఫ్టర్ అంటారు. మిడిల్లో ఉండామని బిట్వీన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అంటే ముందు, వెనక ఉండే వాళ్ళని ఆఫ్టర్ అంటారు. హియర్ 1 ఎగ్జాంపుల్ ఈజ్ దేర్. 14 15 16. 15 మిడిల్లో ఉంది, 14 బిఫోర్ ఉంది 15కి, 16 ఆఫ్టర్ ఉంది 15కి. సో బిట్వీన్ మిడిల్లో ఉండేది ఏది? బిట్వీన్ నెంబర్ అంటే మిడిల్లో ఉండింది 15. అండ్ ఆఫ్టర్ ఏముంది అంటే 15 ఆఫ్టర్ ఏం నెంబర్ వస్తుంది? 16. సో ఆఫ్టర్ అంటే నెక్స్ట్ నెంబర్
బిఫోర్ అంటే ముందుండే నెంబర్. ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ నెంబర్ స్ట్రిప్. ఈ నెంబర్ స్ట్రిప్లో లైన్గా నెంబర్స్ ఉంటాయి స్టార్టింగ్ విత్ 0. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ చెప్పారు కదా 13 నెంబర్ ఉంది. సో 13 బిఫోర్ నెంబర్ అంటే ఏంటి, ముందుండే నెంబర్. 13కి బిఫోర్ ఏముంటుంది, 12. అండ్ బిట్వీన్ నెంబర్ 13 బిఫోర్ ఆఫ్టర్ ఏముంటుంది, 14. సో లుక్ హియర్, బిఫోర్ నెంబర్స్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. 8కి బిఫోర్ 7, 14కి బిఫోర్ 13, 12కి బిఫోర్ 11, 10కి బిఫోర్ 9, లైక్ దిస్. దెన్ ఆఫ్టర్ తర్వాత నెంబర్, ఆఫ్టర్ అంటే నెక్స్ట్ నెంబర్. 7 ఆఫ్టర్ 8, 14 ఆఫ్టర్ 15, 8 ఆఫ్టర్ 9, 18 ఆఫ్టర్ 19. అండ్ హియర్ బిట్వీన్ నెంబర్స్ 3కి 5కి మధ్యలో ఉండేది 14, 13కి 15కి 14, 1కి 3కి 2, 14కి 16కి 15. సో బిట్వీన్ నెంబర్స్ వెరీ ఈజీ. అండ్ టిక్ ద గ్రూప్ విచ్ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్. లెస్ అంటే తక్కువ. సో తక్కువ ఉండే ఆబ్జెక్ట్స్ దగ్గర టిక్ చేయమన్నారు. సో వెరీ ఈజీ. బాల్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ టిక్ చేసేయాలి, పెన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ తక్కువ క్లిక్ చేసేయాలి. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ మోర్. మోర్ అంటే ఎక్కువ. ఓకే, మోర్ అంటే ఎక్కువ. సో మోర్ ఉండేదాన్ని టిక్ చేయమన్నారు. సో ఈజీలీ వీ క్యాన్ ఫైండ్ ఇట్. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో టర్న్ చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్, యూజ్ ద నెంబర్ స్ట్రిప్. హౌ టు ఫైండ్ అవుట్ బిగ్గర్ అండ్ స్మాలర్ నెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎ నెంబర్ విచ్ ఈజ్ ఫర్దర్ ఫ్రమ్ 0. 0కి ఏదైతే దూరంగా ఉంటుందో అది బిగ్గర్ నెంబర్ అంటారు. ఎ నెంబర్ విచ్ ఈజ్ ఫర్దర్ ఫ్రమ్ 0కి దూరం ఉండేదాన్ని బిగ్గర్ నెంబర్ అంటారు. ఏ నెంబర్ విచ్ ఈజ్ నియరర్ టు 0 ఉండేదాన్ని స్మాలర్ నెంబర్ అంటారు. 0కి దగ్గరలో ఉండేదాన్ని స్మాల్ నెంబర్ అంటారు. 0కి ఎంత దూరం వెళ్తుంటే అది బిగ్ నెంబర్ అవుతుంది. లుక్ హియర్, 12 ఈజ్ ద బిగ్గర్ నెంబర్ దాన్ 11, 10, 9, 8, 7. And 5 is smaller than 6, 7, 8, 9, 10. సో 0కి నియర్గా ఉండేది స్మాలర్ నెంబర్ అవుతుంది. 0కి ఎంత దూరం అయితే ఉంటుందో, ఎంత ఫార్దర్ ఉంటుందో అది బిగ్గర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. కంపేర్ నెంబర్స్ యూజింగ్ ద నెంబర్ స్ట్రిప్. సర్కిల్ ద స్మాలర్ నెంబర్. ఈజ్ 18 స్మాల్ ఆర్ 12 ఈజ్ స్మాల్? 12 is the small number, so circle చేయాలి. Then 15 or 8 అంటే 15 smaller number. సో క్రాస్ అవుట్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. కంపేర్ చేస్తే 18, 10, 2. 2 is the small number. 15, 8, 20. 8 is the small number. సో హియర్ నెక్స్ట్ సర్కిల్ ద బిగ్గర్ నెంబర్. ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో బిగ్ నెంబర్ని సర్కిల్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఉంది. నెక్స్ట్ క్రాస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని ఉంది. వాళ్ళు క్రాస్ చేయమన్నారా, సర్కిల్ చేయమన్నారా చెక్ చేసుకొని క్రాస్ ఆర్ సర్కిల్ ఆర్ టిక్ ఎనీథింగ్ చూసి చేసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ అంటే పెద్ద నెంబర్ అండ్ స్మాలర్ నెంబర్ అయితే చిన్న నెంబర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటేనే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు. హియర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఉంది. లుక్, ఫస్ట్ బైక్ చిన్నది, తర్వాత మినీ బస్ కొంచెం పెద్దది, నెక్స్ట్ బస్ పెద్దది, ఇంకా ట్రైన్ అన్నిటికన్నా పెద్దది. సో స్మాల్ థింగ్స్ నుంచి లార్జ్ థింగ్స్ వరకు, స్మాల్ టు బిగ్ థింగ్స్ వరకు. హియర్ ఈజ్ అవర్ నెక్స్ట్ టాపిక్, ద నెంబర్ లైన్ అడిషన్. ఇక్కడ చూడండి 4 coins అండ్ 3 coins. ఐ హ్యావ్ 4 coins అండ్ 3 coins అని ఉంది కదా. సో 0 to 4 డైరెక్ట్గా జంప్ చేసి అడిషన్ కాబట్టి 3 జంప్స్ చేయాలి. 1, 2, 3. సో 3 జంప్స్ చేసినాక మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 7. 0 to 4, then 1, 2, 3. Then you will get answer 7. Here some example is there. ఎగ్జాంపుల్ తోటి మీకు తెలిసిపోతుంది. ఇక్కడ 4 + 5 అన్నారు కదా. సో 0 to డైరెక్ట్గా 4 జంప్ చేశాను. దెన్ 5 అన్నారు కాబట్టి 5 జంప్స్.
సో 4 తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ 9లోకి వచ్చేసాం. సో అది ఆన్సర్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, యూజ్ ద నెంబర్ లైన్ టు యాడ్ 5 + 3. సో డైరెక్ట్గా 0 to 5కి వెళ్ళి 3 స్టెప్స్ జంప్స్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 8. వెరీ సింపుల్. దెన్ 4 + 2 అంటే డైరెక్ట్గా 0 to 4కి జంప్ చేసి 2 స్టెప్స్ అన్నారు కాబట్టి 1 2. సో ఆన్సర్ 6. ఇక్కడ 0 to 3, దెన్ 1 2 3. వాట్ యుల్ గెట్ ఇన్ ద స్కేల్ 6. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యాడింగ్ 0. When we add 0 to a number, the answer is the number itself. 0ని యాడ్ చేసినా మనకు మాత్రం ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబరే వస్తుంది. 0 యాడ్ చేసినంత మాత్రాన ఏం చేంజ్ ఉండదండి. ఇక్కడ చూడండి, 0 యాపిల్స్ + 5 యాపిల్స్ = 5 యాపిల్స్. 5 యాపిల్స్ వస్తాయి. 0 యాడ్ చేయడం వల్ల ఏముండదు, సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కూడా ఏముండదు. ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబరే ఉంటుంది. సో ఎనీ చేంజ్ అనేది రాదనమాట. నెక్స్ట్, వెన్ వీ యాడ్ 1 to a number, the number is the number that comes after. ఒక 1 నెంబర్కి 1 యాడ్ చేస్తే సెకండ్ నెక్స్ట్ వచ్చే నెంబర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 0 పిజియన్ + 1 పిజియన్ అంటే దెన్ 0కి ఆల్రెడీ వాల్యూ లేదు కాబట్టి 1 ఉంటుంది. నెక్స్ట్ 1 + 1 2, దెన్ 2 + 1 3. నెక్స్ట్ నెంబర్ వస్తుంది చూడండి, 3 + 1 3 ఆఫ్టర్ యూ విల్ గెట్ 4. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది. ఇలానే అన్నీ. సో అట్ లాస్ట్ ఇక్కడ 9 + 1 9 పిజియన్స్ + 1 9 + 1 10 అంటే 9కి నెక్స్ట్ నెంబర్ 10 కదా. సో 1 యాడ్ చేస్తే మనకు వచ్చే నెక్స్ట్ నెంబరే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 9 ఈజ్ బిగ్గర్ దాన్ 0 1 2 3 4 5 6 7 and 8. The biggest one digit number is 9. 10 is the smallest 2 digit number. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ద బిగ్గెస్ట్ 1 digit number is 9 and 10 is the smallest 2 digit number. Here some additions are there. 5 + 1 6. చూడండి, 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 7 + 1 అంటే 8, 1 + 1 అంటే 2. సో ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉంటుందో 1 యాడ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ నెక్స్ట్ నెంబర్. దెన్ నెక్స్ట్ టాపిక్ అడిషన్ ఫ్యాక్ట్స్. అడిషన్ ఫ్యాక్ట్స్ ఎలా ఉంటుంది నెక్స్ట్ చూసేద్దాం. ఈచ్ నెంబర్ 1 more addition facts than the number itself. Look here, addition facts 1 అయితే 1 + 0 = 1. ఇలా కూడా 2 + 0 = 2, 1 + 1 = 2. ఇది చూడండి, అడిషన్ ఫ్యాక్ట్ డౌన్ సైడ్ డిక్రీజింగ్ మోడల్లో వస్తుంది. 3 + 0 = ఆల్రెడీ 0కి వాల్యూ లేదు కదా. సో 3 + 0 = 3. 2 + 1 is 3. 1 + 2 also 3. 0 + 3 also 3. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఇటేమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. త్రీ 2 1 అని ఉంటే ఇక్కడేమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. చూడండి, 4 + పాసిబిలిటీస్ ఎన్ని ఉంటే అన్ని రాసుకోవాలి. సో 4 ఎప్పుడు వస్తుంది? 4 + 0 చేసినా 4 వస్తుంది. 3 + 1 చేసినా 4 వస్తుంది. 2 + 2 చేసినా 4 వస్తుంది. అండ్ 1 + 3 = 4. 0 + 4 = ఆల్సో 4. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అవి రాయాలి. సో ఈజీగా చూడండి, ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. 5 + 0 = 5, 4 + 1 5, 3 + 2 2 + 3 ఇలా అనమాట. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద రైట్ ద మిస్సింగ్ నంబర్స్. 4 + ఏ నెంబర్ అయితే రాస్తే =4 వస్తుంది. 0 యాడ్ చేస్తేనే యూ విల్ గెట్ 4. 1 + 2 = 3. ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తే = తర్వాత నెంబర్ వస్తుందో ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ చూడండి, =2 అన్నారు. 0కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 2 వస్తుంది? 2 యాడ్ చేయాలి కదా. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. చూడండి, 1 + 1 అయితే 2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్ ఏమంటున్నారంటే, బనీ చేతిలో ఉండే అండ్ మనది ఏదైతే అక్కడ ఉందో దాని చేతిలో ఉండే బోర్డ్ పైన ఏ నెంబర్ ఉంది? సో 6 ఉంది. 6 ఏవేవి యాడ్ చేస్తే 6 నెంబర్స్ వస్తున్నాయి చూసుకొని దాన్ని సర్కిల్ చేయమన్నారు. సో 6 + 1 అంటే 7 కాబట్టి నో. 2 + 4 is 6. 6 + 0 = 6. సో ఆ దాన్ని ఒక్కటే సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ఆ బనీ హ్యాండ్లో 7 ఉంది. 0 + 7 ఆల్సో 7. 0 + 6 is 6 only. 2 + 5 is 7.
సో 7 ఉండే నెంబర్స్ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. బన్నీ చేతిలో 8 ఉంది. 6 + 1 is 7. నో. 5 + 3 అంటే 8 కాబట్టి సో దాన్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ 5 + 2 అంటే 7. నో. 4 + 4 8. సో ఏవైతే పాసిబిలిటీస్ సేమ్ నెంబర్ ఉన్నాయో అవి సర్కిల్ చేసేయాలి. ఇంకా ఈ టాస్క్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంప్లీట్ ద అడిషన్ ఫ్యాక్ట్ ఆఫ్ 9. ఏ నెంబర్ ఉన్న నెంబర్కి యాడ్ చేస్తే 9 వస్తుందో ఒకసారి థింక్ చేసి ఆ నెంబర్ని రాయడమే. ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే రాశాను. ఆ వీడియో పోయినందుకు మీకు మళ్ళీ రాసి చూపించలేకపోతున్నాను. ఆల్రెడీ సర్కిల్ ఉండి +8 అని ఉండే మనం ఆలోచించాలి. నెక్స్ట్ బిఫోర్ నెంబర్ ఏది రాస్తే వి విల్ గెట్ 9 అని. సో 4 + విచ్ నెంబర్ అయితే 9 అవుతుంది? 5. దెన్ డాష్ +3 = 9 అంటే 6 + 3. దెన్ 7 + డాష్ = 9 అంటే 2. 9 + 0 = 9. డాష్ +0 అంటే 9 + 0. సో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడున్న నెంబర్సే రివర్స్ మోడల్లో ఉన్నాయి. 9 + డాష్ = 0 అంటే ఏం యాడ్ చేయకూడదు. సో 0. దెన్ డాష్ +2 అంటే 7 + 2. 5 + 4 = 9. డాష్ +6 = 9 అంటే ఆ డాష్లో ఏం పెట్టాలి? 3 పెట్టాలి. సో 3 + 6 = 9. 1 + 8 = అగైన్ 9. పాసిబిలిటీ ఏ నెంబర్ రాస్తే మనకు 9 వస్తుందో ఆలోచించి ఆ బ్లాంక్లో రాయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ అబాకస్ అడిషన్. యాడ్ 3 and 5. చూడండి, ఇక్కడ వన్స్, టెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా. ప్లేస్ వాల్యూస్ వన్స్ అండ్ టెన్స్. హియర్ 3 బ్లూ బీడ్స్ ఇన్ 1 రాడ్. యాడ్ 5 గ్రీన్ బీడ్స్ అన్నారు. 3 బ్లూ బీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ 5 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పిక్చర్లో ఫిగర్లో ఉంది చూడండి. సో యాడ్ చేస్తే మనకు వచ్చేది 8 నెంబర్ వస్తుంది. ఈ టెన్స్ ప్లేస్లో ఎలాంటి బీడ్స్ వేయకూడదు, ఎందుకంటే మనకి టెన్స్ ప్లేస్ రాలేదు, ఇంకా వన్స్ ప్లేస్లలోనే ఉన్నాం. ఇక్కడ కూడా 4 బీడ్స్ +2 బీడ్స్ టోటల్గా 6 కాబట్టి వన్స్ ప్లేస్లోనే ఉంటుంది. సో టెన్స్ ప్లేస్ అస్సలు టచ్ చేయకూడదు. 3 + 6 అగైన్ మనకి 9 వస్తుంది. సో 2 డిజిట్స్ వచ్చినప్పుడే టెన్స్ ప్లేస్ని మనం యూస్ చేయాలి. నెక్స్ట్ 5 + 3 ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ టెన్స్ ప్లేస్ అయితే అస్సలు యూస్ చేయకూడదు 2 డిజిట్ నెంబర్ వచ్చే వరకు. మనకి చిన్న నెంబర్స్తో వచ్చేది ఓన్లీ వన్స్ డిజిట్సే. నెక్స్ట్ వర్టికల్ అడిషన్ అని ఉంది. మనం ఈ అడిషన్ వర్టికల్ ఉన్నా హారిజాంటల్ ఉన్నా ద ఆన్సర్ విల్ బీ ద సేమ్. ఈ కాన్సెప్ట్ అంతా ఇదే. ఇక్కడ చూడండి, 5 + 2 = 7 అయినా ఆన్సర్ అలానే అవుతుంది. ఇలా వర్టికల్ పైన ఇచ్చిన గ్రీన్ కలర్లో ఇచ్చినట్టు 5 + 2 అయినా 7 అవుతుంది. సో నెంబర్ క్యాన్ బి యాడెడ్ లెఫ్ట్, రైట్ ఆర్ అప్ అండ్ డౌన్ ఎనీథింగ్. చూడండి, 5 + 2 అయినా 7 అవుతుంది. 2 + 7 అయినా 2 + 5 అయినా 7 అవుతుంది. అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాసినా ఓకే, టాప్ అప్ అండ్ డౌన్ రాసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. అడిషన్లో ఆన్సర్ మాత్రం చేంజ్ అవ్వదని చెప్పడమే ఈ అడిషన్ది కాన్సెప్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, జస్ట్ అడిషన్స్ ఇవి. 7 + 0 = 7. 0 + 6 = 6. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాడింగ్ 3 నెంబర్స్. వైల్ యాడింగ్ 3 నెంబర్స్ క్యాన్ బి యాడెడ్ ఇన్ ఎనీ ఆర్డర్. ద ఆన్సర్ విల్ బీ ద సేమ్. లుక్ హియర్ ఇన్ ద పిక్చర్. 3 toys, 2 toys + 1 toy. 3 + 2 + 1 = 6 toys. ఇక్కడ చూడండి, యూ క్యాన్ యాడ్ నెంబర్ ఇన్ ఎనీ ఆర్డర్ అండ్ స్టిల్ గెట్ ద సేమ్ ఆన్సర్. అడిషన్ అనేది ఎనీ టైప్లో ఉండని, ఎనీ నెంబర్స్. ఇక్కడ చూడండి, 3 + 2 + 1 అన్నా, 2 + 3 + 1 అన్నా, 1 + 2 + 3 అన్నా, ఎనీ నెంబర్ బట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ సేమ్. 3 + 2 + 1 అన్నా, 5 + 1 అన్నా 6 అవుతుంది. ఇలా ఎనీ ఆర్డర్ రాసా కానీ ఆన్సర్ అయితే మాత్రం అడిషన్లో వచ్చేది సేమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ 6 and 6. ఆన్సర్ అయితే చేంజ్ కాదు. మనం జస్ట్ నెంబర్స్ని టాప్ అండ్ బాటమ్ వేసుకున్నా కానీ అడిషన్లో ఆన్సర్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదని పిల్లలకి చెప్పాల్సింది ఇదే. అండ్ హియర్ 1 ఎగ్జాంపుల్ ఈజ్ దేర్. 3 + 0 + 2 అన్నా 5. 3 + 0ని 3 అని అంటారు, +2 యాడ్ చేసిన 5. ఇక్కడ కూడా 5 + 1 + 2 అన్నా, 5 + 1 అంటే 6. 6 + 2 8. సింపుల్ అడిషన్స్ ఇవి. జస్ట్ ఎనీ ఆర్డర్ అడిషన్ చేసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది అని చెప్పడమే కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ తోటి అడిషన్ చేశారు. జస్ట్ 2 + 3 + 5
you will get 10. Then 3 plus 2 5, 5 plus 1 6 total. నెక్స్ట్ ఇది కూడా వర్టికల్ అడిషన్సే. 1 ప్లస్ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 6 7 8. నెక్స్ట్ 5 ప్లస్ 1 6, 3 ప్లస్ 1 ప్లస్ 1 అన్న 5, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 1 7. ఇలా కొన్ని వర్టికల్ అడిషన్స్ ఉంటాయి. ఎనీ టైప్ ఆఫ్ అడిషన్ నెంబర్స్ చేంజ్ అవుతుంది, బట్ ఆన్సర్ అయితే సేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శివ హ్యాస్ 4 bags, రఘు హ్యాస్ 5 bags. టోటల్ ఎంత అంటే 4 plus 5 ఈక్వల్స్ టు 9. అండ్ 4 kites, 3 kites సేమ్. దేర్ ఆర్ 4 plus 3 7. ఇక్కడ చూడండి, బబ్లు హ్యాస్ 3 pens, జియా గేవ్ హిమ్ 2 more pens. 2 more అంటే గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు డూ ద అడిషన్. మోర్ అంటే అడిషన్ కాన్సెప్ట్, సో అడిషనే చేయాలి. బబ్లు దగ్గర 3 ఉన్నాయి, జియా 2 ఇచ్చింది, సో 3 plus 2 ఈక్వల్స్ టు 5. ఇక్కడ అను డ్రేవ్ 5 balls, పింకీ డ్రేవ్ 1 ball. టుగెదర్ అని ఇచ్చారు కాబట్టి సో ఇద్దరు కలిపి ఎన్ని వేశారు. సో అగైన్ అడిషన్. 5 plus 1 6. 1 cutter కాస్ట్ 4 rupees, 1 pencil rupees కాస్ట్ 4 rupees. ద టోటల్ అన్నా కానీ యూ హ్యావ్ టు డూ ద అడిషన్. సో 4 plus 4 అగైన్ 8. ఎస్, మనం సక్సెస్ఫుల్గా 3rd చాప్టర్ అనేది కంప్లీట్ చేసినాం. లెట్స్ గో టు 4th చాప్టర్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3 chapters. ఈ పార్ట్లో అప్ టు 5 chapters ఫినిష్ చేసేసుకుందాం ఫస్ట్ క్లాస్ది. లెట్స్ స్టార్ట్ అవర్ 4th చాప్టర్. చాప్టర్ నేమ్ సబ్స్ట్రాక్షన్ అప్ టు 10. సో సబ్స్ట్రాక్షన్ సింబల్ అది. వాట్ ఈస్ సబ్స్ట్రాక్షన్ మీన్స్? లుక్ హియర్, 6 parrots on a branch. 1 parrot flew away. Then how many are there means 5 parrots left. If we take away 1 from 6, we get 5. 6 minus 1 equals to 5. When someone or some things are taken away, they are being subtracted. Taking away is subtraction. తీసివేసేదాన్ని సబ్స్ట్రాక్షన్ అంటారు. ఇంగ్లీష్లో టేకింగ్ అవే ఈజ్ సబ్స్ట్రాక్షన్. సో మైనస్ అని పిలుస్తారు, ఇది సింబల్ అనమాట సబ్స్ట్రాక్షన్కి. ఒక స్లీపింగ్ లైన్ ఉంటుంది చిన్నగా. సో టేకింగ్ అవే అండ్ రైట్ ద ఆన్సర్, యూజ్ మైనస్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అవే. టేకింగ్ అవే బదులు సైన్ పెట్టండి, సబ్స్ట్రాక్షన్ సైన్ అని చెప్పారు. లుక్ హియర్, 5 bananas in a plate. 1 is taken away. How many left? 5 minus 1 equals to 4. Simple. 8 balloons in the sky. 3 flew away. సో 8లోంచి 3 వెళ్ళిపోతే దెన్ మైనస్ చేస్తే 8 minus 3 5. And here one more example is there. 5 tigers, 3 ran away. So 5 minus 3 equals to 2. Here circle to show how many left. సర్కిల్ చేయాలి, ఎన్ని లెఫ్ట్ అయినాయో అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 4 minus 4. సో 4ని సర్కిల్ చేయాల్సింది. సో యూ విల్ గెట్ ఆన్సర్ 0. అండ్ హియర్ 4 minus 2. నెక్స్ట్ వన్, 4కి 4 సర్కిల్ చేయమన్నారు కదా, సో చేసాం. దెన్ యూ విల్ గెట్ ఆన్సర్ 0. 4కి సర్కిల్ చేసేస్తే ఇంకేం ఉండదు కాబట్టి. దెన్ 4 minus 2. 4 నుంచి -2కి సర్కిల్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 2. అండ్ 6 minus 3. వాట్ యూ విల్ గెట్ ఆన్సర్ 3. 7 జార్లోంచి 3 జార్స్ మైనస్ చేయాలి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4. నెక్స్ట్ సబ్స్ట్రాక్టింగ్ జీరోస్. దేర్ ఆర్ 5 cakes. నన్ ఆర్ ఈటెన్. హౌ మెనీ ఆర్ లెఫ్ట్? నన్ అంటే ఏమీ లేనిది, ఏమీ తినలేదు అనేదాన్ని నన్ అంటారు. సో 5 cakes ఆర్ లెఫ్ట్. 5 minus 0 ఈక్వల్స్ టు 5. నన్ అంటే ఏం లేదనేసి. సో ఇఫ్ ఈ సబ్స్ట్రాక్ట్ 0 ఫ్రమ్ ఎనీ నెంబర్, ఏ నెంబర్ నుంచైనా 0 మైనస్ చేస్తే ఆన్సర్ ఈజ్ ద సేమ్ నెంబర్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా 0 యాడ్ చేసినా 0 మైనస్ చేసినా ఆ నెంబర్ సేమ్ నెంబరే ఉంటుంది ఆన్సర్. నథింగ్ విల్ చేంజ్, ఏది చేంజ్ అవ్వదు, సేమ్ నెంబర్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సబ్స్ట్రాక్ట్ 0 అండ్ రైట్ ద నెంబర్స్ ఇన్ ద బాక్సెస్. ఏ నెంబర్ అయినా 6 minus 0 is 6. 8 minus 0 is 8. 5 minus 0 is 5. 7 minus 0 is 7. ఏదైనా కానీ నెంబర్ నుంచి -0 చేసేస్తే నథింగ్ విల్ చేంజ్, సేమ్ నెంబర్ వస్తుంది అనేది
గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 8 బుక్స్ అండ్ 1 ఈజ్ స్టోలెన్. 8 బుక్స్లోంచి 1 బుక్ పోయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 8లోంచి 1 పోతే 7. సింపుల్గా 7. When we subtract 1 from a number, we get the number just before the given number. గుర్తుపెట్టుకోండి, 1 అనేది సబ్స్ట్రాక్ట్ అయితే ఆ నెంబర్ నుంచి బిఫోర్ నెంబర్కి వచ్చేస్తుంది అంతే. అక్కడ చెప్పింది అదే. సో 3కి బిఫోర్ నెంబర్ 2 కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 2. ఇక్కడ 4 - 1, 4కి బిఫోర్ నెంబర్ 3, సో ఆన్సర్ ఈజ్ 3. 5 - 1, 5కి బిఫోర్ ఏముంటుంది? 4. 10కి బిఫోర్ అంటే ముందు నెంబర్, 10కి బిఫోర్ ఏముంటుంది? 9, సో 9. 1కి ముందర ఏముంటుంది నెంబర్? బిఫోర్ నెంబర్ 0, సో 0. 6కి బిఫోర్ నెంబర్ 5. హియర్ సమ్ పిక్చర్ ఈస్ దేర్. హియర్ సమ్ పిక్చర్స్, 2 పిక్చర్స్ ఆర్ దేర్ నా. ఇక్కడ 5 ducklings ఉన్నాయి. there were 5 ducklings in the pond. All 5 went away. Now there left 0 ducklings in the pond. ఇప్పుడు 5 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో 5 మిస్ అయినాయి. ఏమి లేదంటే దెన్ ఆన్సర్ ఈజ్ 0. సో 5 - 5 = 0. వెన్ యూ సబ్స్ట్రాక్ట్ ఏ నెంబర్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఈజ్ 0. సో 5 - 5 అయినా, 2 - 2 అయినా, 7 - 7 అయినా, 8 - 8, ఎనీ నెంబర్ సేమ్ నెంబర్ అయితే సబ్స్ట్రాక్ట్ చేస్తే ద ఆన్సర్ విల్ బీ 0. సో సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, సేమ్ నెంబర్కి అయితే యూ విల్ గెట్ ఆన్సర్ 0. 3 - 3 ఈజ్ 0, 5 - 5 ఈజ్ 0, 4 - 4 ఈజ్ 0, 1 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సేమ్. Next concept, number lines subtraction. You had 7 mangoes. You gave 3 mangoes to your friend. How many are left? Left అని చూడండి, దిస్ ఈజ్ ఏ సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లం. సో 7 డైరెక్ట్గా నేను జంప్ చేసుకున్నాను. దెన్ బ్యాక్ సైడ్ రావాలి. అడిషన్కి అయితే ఫ్రంట్ జంప్స్ రావాలి, సబ్స్ట్రాక్షన్కి అయితే బ్యాక్ జంప్స్ రావాలి. సో 1, 2, 3. వాట్ యూ విల్ గెట్ హియర్? 4. సో 7 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్. 5 - 3. సో డైరెక్ట్గా 0 నుంచి 5కి జంప్ చేయాలి. సో సబ్స్ట్రాక్షన్ అనగానే బ్యాక్ స్టెప్స్ 1, 2, 3. 5 - 3. వాట్ విల్ గెట్ ఆన్సర్? 2 ఉంది కదా, సో 2. ఇక్కడ 7 - 2. 0 to డైరెక్ట్గా 7కి డ్రా చేయాలి. -2 అంటే బ్యాక్ స్టెప్స్ 1, 2. హియర్ ఈజ్ ద ఆన్సర్. 5 ఉంది కదా, సో ఆన్సర్ ఈజ్ 5. హియర్ 4, 0 to 4కి డైరెక్ట్గా జంప్ చేసి బ్యాక్ స్టెప్ 1 వేసుకోవాలి. వాట్ ఈజ్ ద ఆన్సర్? 3. సబ్స్ట్రాక్షన్ అంటే బ్యాక్ స్టెప్స్, అడిషన్ అంటే ఫ్రంట్ స్టెప్స్ అంతే. హియర్ వర్టికల్ సబ్స్ట్రాక్షన్, ఆల్రెడీ వర్టికల్ అడిషన్ అయిపోయింది కదా, ఇది వర్టికల్ సబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. 4 - 2. వాట్ యూ విల్ గెట్? 2. ఇక్కడ కూడా సేమ్ చెప్పారు. వీ క్యాన్ ఆల్సో సబ్స్ట్రాక్ట్ ద నెంబర్స్ బై అరేంజింగ్ దెమ్ వర్టికలీ. వర్టికల్గా చేసిన, అప్ అండ్ డౌన్ సైడ్ వేసి సబ్స్ట్రాక్షన్ చేసిన ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. వర్టికల్ ఆర్ హారిజాంటల్ ఎలా చేసినా సబ్స్ట్రాక్షన్లో కూడా ఆన్సర్ అలానే వస్తుంది. బట్ స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి బిగ్ నెంబర్ ఉండాలి. 6 - 2 = 4. ఇక్కడ క్రాస్ చేయమన్నారు చూడండి. 6 పిక్చర్స్ ఇచ్చేసి 2 క్రాస్ చేయమన్నారు. సో క్రాస్ చేస్తే వాట్ యూ విల్ గెట్? రిమైనింగ్ 4. హియర్ 4 - 1. ఒక 1 పిక్చర్ని క్రాస్ చేసాం, 3 వచ్చింది. 6 - 5. 5 పిక్చర్స్ని క్రాస్ చేయాలి, రిమైనింగ్ది ఆన్సర్ రాయాలి. సో సేమ్ ఇలానే ఉన్నాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ వచ్చేసినాయి. లుక్ హియర్, 1 - 0 = 1, 1 - 1 = 0. ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనేది చూసుకోవాలి. స్టార్టింగ్ నెంబర్ చూడండి. సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ 2 అంటే ఓన్లీ 2 నుంచి ఎలాంటి నెంబర్ మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ మొత్తం 2సే ఉన్నాయి చూడండి. సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ 2 అన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్స్ మొత్తం 2వే ఉంది. 2లో 0 మైనస్ చేస్తే 2 వస్తుంది. 2లో 1 మైనస్ చేస్తే 1 అండ్ 2 - 2 = 0. కింద 0 వచ్చే వరకు ఫ్యాక్ట్స్ రాసుకోవాలి. దెన్ 3 - 0 = 3. 3 - 1 =
2, 3 minus 2 is equals to 1, 3 minus 3 equals to 0. సో స్టార్టింగ్ వచ్చేసి ఏదైతే సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్ ఉంటుందో ఆ నెంబరే రాయాలి, కింద అప్ టు 0 వచ్చే వరకు రాయాలి, అది రూట్. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్టర్ 4 అనమాట. సో అన్ని 4s రాసుకున్నాం. -0తో అయితే 4, 4 minus 1 3, 4 minus 2 2, 4 minus ఇక్కడ చూడండి 4 minus 4 equals to 0 అలా రావాలి, అక్కడ ఎండింగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా లాస్ట్లో 5 minus 5 is equals to 0 వరకు రాసుకోవాలి. స్టార్టింగ్ నెంబర్స్ వచ్చేసి సేమ్ నెంబర్ రాయాలి, ఏదైతే సబ్స్ట్రాక్షన్ ఫ్యాక్ట్ రాస్తున్నామో ఆ నెంబర్ రాయాలి. నెక్స్ట్ 0 నుంచి మైనస్ చేస్తూ రావాలి, దట్టు అదే నెంబర్ వచ్చే వరకు. సో హియర్ సమ్ మిస్సింగ్ నెంబర్స్ ఆర్ దేర్. 3 minus 0 equals to సేమ్ నెంబర్ 3, 0కి వాల్యూ లేదు కాబట్టి. సో సేమ్ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ అంటే యూ విల్ గెట్ ఆన్సర్ 0. 2 minus 0 అంటే నథింగ్ విల్ చేంజ్, సేమ్ నెంబర్ వస్తుంది. సో 4 minus 2 ఈజ్ 2, 3 minus 2 ఈజ్ 1. సిమిలర్లీ ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 6 to 10 ఆర్ ఫాలోడ్. 6 to 10 కూడా ఉంది. హియర్ వర్డ్ సమ్ ఉంది చూడండి. నెక్స్ట్ there were 7 mice sitting at a table. 4 mice went away. How many mice are left now? Look here. లెఫ్ట్ అంటే సబ్స్ట్రాక్షన్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ అంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో 7 minus 4 3. అండ్ హియర్ స్నేహ హ్యాస్ 8 burgers. She gave 3 burgers to Shika. How many burgers are left? Again left అంటే 8 minus 3. You will get answer 5. Next, Sudhanshu had 9 balloons. He gave 5 balloons to his sister. How many balloons are left? Again left and minus. Here also left is there. So 7 minus 3 equals to 4. Here also left. 10 minus 6 equals to 4. And here some problems like cross out చేయండి నెంబర్స్ని అని చెప్పారు. సో 10 బాక్సెస్ ఉన్నాయి. 10 minus 9 అంటే 9 బాక్సెస్ని క్రాస్ చేయాలి. సో 9 బాక్సెస్ని క్రాస్ చేస్తే రిమైనింగ్ వచ్చేసింది 1. నెక్స్ట్ 10 minus 4 క్రాస్ చేస్తే యూ విల్ గెట్ 6. 10 minus 10 అంటే యూ విల్ గెట్ 0. సో క్రాస్ చేస్తూ రిమైనింగ్ ఎంత ఉంటే అది రాయాలి, దట్ ఈస్ ద ఆన్సర్. సో లాస్ట్ ఫైనల్లీ 10 minus 1 అంటే 1 క్రాస్ చేస్తే రిమైనింగ్ వచ్చేసి 9 అనమాట. నెక్స్ట్ 10 minus 2 చేస్తే యూ విల్ గెట్ 8. ఇలానే అన్ని 10 minus 0 అంటే అసలుకి 0కి వాల్యూ లేదు కాబట్టి 10 బాక్సెస్ అలానే ఉంటుంది. పాయింట్స్ టు రిమెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఏ టేకింగ్ అవే సంథింగ్ ఫ్రమ్ ఏ గ్రూప్. టేకింగ్ అవే దాన్ని సబ్స్ట్రాక్షన్ అంటారు, తీసివేసేదాన్ని. If we subtract 0 from any number, answer is the same number. If we subtract 1 from a number, answer is the number just before the given number. When we subtract the number by arranging them vertically, it is called vertical subtraction. With this, our 4th chapter completed. Here one question is there. Dheeraj had 7 sweets. He gave away 2 sweets to Raja and 3 sweets to Ramu. How many sweets are left now? What is the answer? Tell me in the comment section. This is very easy, like what we discussed in the word sums. So left means subtraction. With this 4th chapter complete అయిపోయింది సక్సెస్ఫుల్గా. లెట్స్ గో టు 5th chapter. మనం ఈజీ వేలో మ్యాథమెటిక్స్ ఇలానే నేర్చుకుందాం, సింపుల్గా అండ్ ఫాస్ట్గా రివిజన్ ఫినిష్ చేసేసుకుందాం మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా. అండ్ 3 partsలోనే ఈ ఫస్ట్ క్లాస్ అయితే ఫినిష్ చేసేద్దాం.